ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దైవానికి వందనాలు, స్తోత్రులు తండ్రి. గడిచిన దినాలంతట్లోనైనా మమ్మల్ని క్షేమంగా కాపాడి ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ సన్నిధానంలో మేమంతా కూడుకొని నీ మాటలు వినే భాగ్యాన్ని మా అందరికి ప్రసాదించిన నీకు వందనాలు, స్తోత్రులు తండ్రి. చెప్పబడుతున్న ప్రతి మాటను నీ పిల్లలు విని గ్రహించి మీ కొరకు ఉన్నతంగా బ్రతకు సహాయం చేయండి. నిజంగా తండ్రి, మరి జయశాల్ డాడీని గారు కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ కుమారుడు నాయన మరి తండ్రి శరీరం సహకరించిన పరిస్థితుల్లో కూడా నాయన నీ కుమారుడు నీ విషయంలో ఎంతో ఆసక్తి చూపుతున్నాడు తండ్రి. మరి నీ కుమారుడు జనవరి నెలలో మరి తండ్రి నేషనల్ సెమినార్ కూడా జరిగించడానికి ప్రయాసపడుతుండగా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం ఆయుష్య ప్రసాదించి మా మధ్యలో కొంతకాలాన్ని ఉంచడానికి ప్రయత్నం చేయండి తండ్రి. అలాగనే నీ పిల్లలకు కొన్ని మాటలు తెలియజేస్తుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేయమని నీ ప్రియకుమారుడు మా లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వలన మరి ఈరోజు కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేసుకుందాం. దేవుని పనిలో ఆసక్తి అనేది మనుషులకు ఉన్నదా అనే పాఠాన్ని మనం ధ్యానం చేసుకుందాము. దేవుని పనిలో ఆసక్తి అనేది మనుషులకు లేదా క్రైస్తవులు అనబడుతున్న వారికి ఉన్నదా అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని పని అంటే చాలామందికి ఆసక్తి ఉండదు. దేవుడి సన్నిధానం అన్నా కానీ లేదా దేవుడి మాటలు వినటానికి కానీ ఆసక్తి అనేది చూపని ఎంతోమంది ఉన్నారు భూమి మీద. ఆసక్తి ఉంటే ఏ శక్తి అయినా కానీ ఆపదంట. మనలో పోవాలని ఆసక్తి, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుడి మాటలు వినాలి, దేవుని పని చెయ్యాలి, దేవుని కొరకు బ్రతకాలి అనే ఆసక్తి ఉంటేనంట ఏ శక్తి అయినా కానీ ఆపలేవదంట. అది సాతాను గారి శక్తే కావచ్చు లేదా మనుషుల శక్తే కావచ్చు. మనుషుల శక్తి అనుకుంటున్నా లేదా బలం అనుకుంటున్నా, అలాంటి వారు కూడా ఆపలేరు అనేది మరి ఈ విషయంలో మనం గమనించాలి. నిజంగా ప్రియమైన దేవుని వలన మొదట్లో ఉన్న ఆసక్తి కొన్ని సంవత్సరాల తర్వాతకి ఆసక్తి అనేది ప్రతి క్రైస్తవుల్లో తగ్గిపోవడం మనం చూస్తున్నాము. మొదట్లో బాప్తీసం తీసుకున్నప్పట్లో కొత్తలో ప్రార్థనకి వెళ్ళాలనే ఆసక్తి బాగుంటుంది. నేనే త్వరగా వెళ్ళిపోవాలి మందిరానికి, అక్కడ పనంతా చేయాలి, మరి చర్చిని శుభ్రపరచాలి, కుర్చీలు వేయాలి, బల్లాలు తుడవాలి, ఇంకేమైనా పని ఉందా అని ఆసక్తి అనేది మొదట్లో ఉంటుందండి. సభలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ సభలలో మరి అక్కడ స్టేజీ విషయంలో కానీ, కుర్చీలు పరిచే విషయంలో కానీ, పరదాలు పరిచే విషయంలో కానీ దేవుడి పని అంటేసరికి ఎంతోమంది ఆసక్తి చూపి దేవుని పనిలో ముందడుగు ఉండేవాళ్ళు ఒకప్పట్లో ఉండేది. ఎప్పుడు బాప్తీసం తీసుకున్న కొత్తలో ఏమండి, అది కొద్ది కాలం అయిన తర్వాతకి ఏమైపోతుందంటే ఆసక్తి అనేది తగ్గిపోవడం మనం చూస్తున్నాము. వాక్యం వినటాన్ని విషయంలో కూడా ఏమండి, బాప్తీసం తీసుకున్న కొత్తలో వాక్యం ఎలా చెబుతారు, నా యొక్క మనసుని నేను ఎలా మార్చుకోవాలి, ఎలా సరిదిద్దుకోవాలి, దేవుని వాక్యం ఏం చెబుతుంది, అందరికంటే ముందు నేనే వెళ్ళాలి, నేనే వినాలి, బాగా నేర్చుకోవాలి, దాని ప్రకారంగా బ్రతకాలనే ఆసక్తి మరి మొదట్లో ఉండేది. కానీ రాను రాను ఏమైపోతుందంటే ఈ ఆసక్తి తగ్గిపోతుంది. దీని ప్రకారంగా ప్రతి మనిషిలో ఈ ఆసక్తి అనేది పెంచడానికి ఈ మాటలను ఈరోజు మీకు అందించడానికి మరి ఎంతగానో ప్రయాసపడుతున్నాను. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము మనం చూద్దాం. 12వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం
మరి చూసుకున్న ప్రియమైన దేవుని వల్ల రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం దేవుని వాక్యాన్ని బాగా మరి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి అంటాడు. ప్రభువును ఏం చేయాలి? సేవించాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కావటం అంటే ఆసక్తి విషయంలో మందుమతులు కాకుండా. కొంతమంది దేవుడి పని అంటే ఆసక్తి చూపరు. ఆయనలో అయ్యగారు చేసుకుంటారులే, మనకేం పని. దేవుని వాక్యం వినడానికి వెళ్తాం పదండి, ఎందుకు అయ్యగారు వింటే చాలే, ఆయన నేర్చుకుని మాకు చెబుతారులే. దేవుడి పని చేద్దాం లేదా అది ఏమంటే ఇప్పుడు బల్లాలు కానీ లేదా కుర్చీలు వేయటం కానీ లేదా మరి స్టేజీ కట్టడం విషయంలో కూడా మరి మనం వెళ్దాం పదండి అంటే ఆసక్తి చూపని వాళ్ళు అంటే మందమతులుగా ఉంటారు. అంటే ఏ పనిలో కూడా దేవుని మాటలు వినే విషయంలో కానీ పని విషయంలో కానీ ఏమండి మరి ఏ యొక్క మనం ఆలోచించితే దేవుని విషయంలో ఆసక్తి అనేది లేకపోవడం మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమంటే ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు, ఆత్మయందు తీవ్రం గలవారై ప్రభువును సేవించవద్దు. ఆత్మ విషయంలో తీవ్రత కలిగి ఉండాలి. ఏమండి ఆత్మ విషయంలో మనం ఏమి ఉండాలి? తీవ్రత అంటే ఏమంటే తీవ్రత అంటే దేవుని పని అంటే ఎక్కువ ఆసక్తి. నేను వెళ్ళి చేయాలి, నేను వెళ్ళి వినాలి. ఎక్కడుందో చెప్పండి. ఆయన మరి ఏమంటారు మనం, అన్నయ్య గారు దేవుని పని ఈరోజు ఎక్కడ పెడుతున్నారు, దేవుని మాటలు ఎక్కడ ఉన్నవి, ఈరోజు ఎక్కడ సభ జరుగుతుంది, మరి నేను వస్తాను, దేవుడి మాటలు నేను వింటాను, దేవుడి పని నేను చేస్తాను, దేవుడి కొరకు నేను ఉన్నతంగా ఇవ్వగలుగుతాను అనే ఈ ఆసక్తిని మనలో కలిగించాలనేది ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము మీకు తెలియజేస్తున్నాను. ఏమండి ఆసక్తి అనేది మనలో పెంచుకోవాలంటున్నాడు. బైబిల్ గ్రంథాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఆసక్తి మనలో ఎక్కువగా ఉండాలి. మొదట్లో ఎంత ఆసక్తి ఉందో చనిపోయేంత వరకు కూడా ఆసక్తిని కంటిన్యూ చేయమని బైబిల్ చెబుతుంది. ఆ మాటను మనం చూసుకుంటూ వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో చూడండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు? మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతి వాడును మీ నిరీక్షణను పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలని. చూశారండి, ఎప్పటి వరకు ఉండాలి మన ఆసక్తి? మనం చచ్చిపోయేంత వరకు ఉండాలి ఆసక్తి. కానీ చాలా మందికి ఎప్పటి వరకు ఉంటుందంటే బాప్తిసం తీసుకున్న కొత్తలో ఉంటుంది. దేవుడి పని చెయ్యాలి, దేవుడి మాటలు వినాలి, దేవుడి కొరకు సువార్తలో పాలిభక్తులు కావాలని మొదట్లో ఉంటుంది. కానీ రాను 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 సంవత్సరాలు మీద పడుతున్న కొద్దిగా ఏమైపోతుందంటే ఆసక్తి తగ్గిపోతుంది. కానీ ఇక్కడ పౌలు గారు అంటే మీరు మందులు కాకోకుండా ఏమంటే మందమత్తులు కాకోకుండా ఏం చేయాలి? ఓర్పు చేత. మనకి నిజంగా ఒక్కోసారి ఓర్పు ఉండదు. ఓర్పు అంటే ఓర్చుకోవటం. ఏమండి పని విషయంలో మనం ఎంత ఓర్పు కలిగి ఉంటామండి? ఈరోజు పని కాలేదని ఒక మేస్త్రి వచ్చి మనం పనికి వెళ్తున్నాం కదా, అందరం పనికి వెళ్తాం, నేను కూడా పనికి వెళ్తాం. మా మేస్త్రి వచ్చి ఈరోజు నువ్వు పని చేయలేదు సరిగా, ఏంటి నువ్వు చేసిన పని అని అన్నాడు అనుకోండి, మన ఆ విషయాలు నేను ఎలా ఉండాలి? ఓర్పు కలిగినది. నేను ఎంతో చేసినాను, ఎంత చేసినా నువ్వు గురుగుతున్నావు అని అన్నావు అనుకోండి, ఏమంటాడు? నువ్వు రేపటి నుంచి రామాకులు బందిగా అంటాడు. అంటే మనం శారీరక విషయంలో ఓర్పు ఉంటుంది, కానీ దేవుడి పని విషయంలో కానీ దేవుడి మాటలు వినే విషయంలో కానీ ఓర్పు కలిగి ఉండాలి. ఎంతసేపు చెబుతున్నా కానీ వినే ఓపిక ఉండాలి, ఎంత పని ఉన్నా కానీ చేసే ఓపిక ఉండాలి. దేవుడి పనిలో ఓర్పు కలిగి ఉండాలంటున్నాడు. ఇంకేమంటున్నాడు? ఓర్పు కలిగి వాగ్దానం స్వతంత్రించుకు వారిని పోలి నడుచుకున్నట్లు. వాగ్దానం అంటుండే. ఏ వాగ్దానాన్ని పొందుకున్నారు? మన దేవుని పిల్లలు పరలోకం అనే వాగ్దానం అండి. పరలోకాన్ని పొందుకునే వాగ్దానంలో ఉన్న మనమంతా. నిజంగా దేవుడు మనకి పరలోకాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం పోలిన
ఏమంటుండే చదవాలి. స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడు మీ నిరీక్షణ దేని కొరకు? మన నిరీక్షణ యేసుక్రీస్తు రాకడ కొరకు నిరీక్షణ, పరలోకం వెళ్ళాలనే నిరీక్షణ. ఆ నిరీక్షణ అనేది పరిపూర్ణం కావాలి అంటున్నాడు. పరిపూర్ణం కావాలంటే దానిలో ఎక్కువగా మనం పొందుకోవాలి అంటున్నాడు. నిరీక్షణ అనేది ఎక్కువగా ఉండాలి మనకి. కొంతమంది నిరీక్షణ ఎప్పటి వరకు ఉంటుందంటే కొద్ది కాలం వరకే ఉంటుంది. దానిలో పరిపూర్ణులు కాలాగనే మధ్యలోనే విడిచి వెళ్ళిపోతున్నారు దేవుణ్ణి. పరిపూర్ణత, ఇప్పుడు బైబిల్లో ఎలాగైతే మనం దేవుని మాటలో పరిపూర్ణతని పొందుకోవాలని చెప్తున్నామో, నిరీక్షణలో కూడా పరిపూర్ణత పొందుకోవాలి. అప్పుడే నీవు దేవుని కొరకు ఉన్నతంగా చివరి వరకు నిలబడగలుగుతావు. పరిపూర్ణత లేకపోతే నిలబడలేవు, మధ్యలోనే వెళ్ళిపోతావు. ఇంకేమంటున్నాడు? పరిపూర్ణత నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన, ఇదివరకు ఎప్పుడు కనపరిచారు ఆసక్తిని? దేవునిలోకి వస్తున్న కొత్తలో ఉంటుంది ఆసక్తి. ఇదివరకు మీరు కనపరిచిన ఆసక్తిని తుద మట్టుకు కనపరచాలి. అంటే మీరు చచ్చిపోయేంత వరకు లేదా మీరు బతుకున్నంత కాలం వరకు ఆసక్తిని చూపించాలండి. దేవుడి మాటల విషయంలో, దేవుడి పని చేసే విషయంలో, ఏమండి మరి దేవుడిని ప్రకటించే విషయంలో, సువార్త విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే దేవుడి సన్నిధానికి రాలతామా? మనకి ఏదైనా ఆసక్తి ఉంటే కదా, ఇప్పుడు బండి కొనాలని ఆసక్తి ఉంటేనే కదా మనం కొనగలిగేది, అవునా కదా? ఏమంటే అమెరికా పోవాలనే ఆసక్తి ఉంటేనే కదా దాని కొరకు ప్రయత్నం చేయగలుగుతారు. అంటే ఈ భూమి మీద మనిషి దేని విషయంలో ఆసక్తి చూపుతున్నాడు, కానీ మనం దేవుని విషయంలో మొదట్లో ఉంటుంది కానీ ఆసక్తి, మరి చివరికి వెళ్ళే కొద్దిగా మన జీవితంలో ఆసక్తి ఏమైపోతుంది? సన్నగిల్లుతుంది. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే తుద మట్టుకు మీరు ఈ ఆసక్తిని కనపరుచుతూనే ఉండాలి అనేది బైబిల్ చెబుతుంది. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం కూడా చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఇదిగో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం, నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుతున్నాడు. దేనికి గద్దించి శిక్షిస్తున్నాడు దేవుడు అంటే, గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. ఆసక్తి కలిగి ఉంటే నీకు మారు మనసు వస్తుంది. దేని విషయంలో మారు మనసు? ఏమంటే ఆసక్తి కలిగి మారు మనసు పొందుతావు. దేవుని పట్ల ఆసక్తి ఉందనుకోండి, నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందుకుంటావు. ఆసక్తి లేదనుకోండి, బాప్తిసం పొందాలని కానీ, లేదా మారు మనసు పొందాలని కానీ, లేదా దేవుడు పని చేయాలని కానీ ఆలోచన ఉండదు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? నేను ప్రేమించి వారందరినీ గద్దించుతున్నాను. ఎలా గద్దించుతున్నాడు? వాక్యం ద్వారాగా. దేవుడు ఎవరిని ప్రేమించుతాడు? లోకంలో ఉన్న అందరినీ ప్రేమించటం వేరు, దేవుడు నమ్ముకుని బ్రతికే వారిని ప్రేమించటం వేరు. ఆయన ప్రేమించే వారిని గద్దిస్తున్నాడు. ఎలా గద్దిస్తున్నాడు? వాక్య రూపంలో గద్దించుతున్నాడు. వాక్య రూపంలో శిక్షణను కలిగిస్తున్నాడు. అలా కలిగించినప్పుడు మీలో ఏం కలగాలి? ఆసక్తి కలగాలి. ఆసక్తి వస్తే మీరు మారు మనసు పొందుతారు. ఆసక్తి లేకపోతే మారాలనే ఆలోచన మనల్ని కలుగుతుందా? కలగదు. దేవుడు పని చేయాలని ఉంటుందా? ఉండదు. దేవుడి మాటలు వినాలనేది అనిపిస్తుందా? అనిపించదు. అంటే ఆసక్తి అనేది లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. దేవుడి పనిలో ముందుకు వెళ్ళలేమండి. ఆసక్తి ఉంటేనే కాబట్టి మనం ఏదైనా చేయగలుగుతాం. ఆసక్తి లేకపోతే చేయగలుగుతామండి? చెయ్యలేము. కాబట్టి ఇప్పుడు మేము దేవుని వలన మన ఆసక్తి కలిగి మారు మనసు పొందమంటున్నాడు. ఇప్పటికైనా మారు మనసు పొందమంటున్నాడు. ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారా? ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేస్తున్నారా? ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా దేవుడి మాటలను పట్టించుకోవట్లేదా? వాళ్ళు ఇప్పటికైనా మీరు దేవుడి మాటల ద్వారా గద్దింపబడుతుంది కాబట్టి మీరు ఆసక్తి కలిగి మారు మనసు పొందండి అంటున్నాడు. మనం కనుక మారు మనసు పొందలేదనుకో దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఎన్ని మాటలు చెబుతున్నా కానీ నువ్వు వినట్లేదు కాబట్టి ఏం చేయాలని అనుకుంటాడు దేవుడు మనల్ని?
నా విషయంలో కావచ్చు, మీ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కరి గురించి దేవుడు చెబుతున్న మాటలు ఇది. నా ఒక్కరికి సంబంధించింది కాదు, మీ ఒక్కరికి సంబంధించింది కాదు. ప్రతి మనిషికి ఆసక్తి కలగాలనేది దేవుడు ఈరోజు వాక్యం రూపంలో తెలియజేస్తున్నాడు. ఒకసారి కీర్తన గ్రంథంలోకి కూడా వెళ్ళిపోతాము. 69వ అధ్యాయము 9వ వచనం. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 9వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఈ ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. ఇక్కడ ఎవరు చెబుతున్నాడు? దావీదు గారు చెబుతున్నాడు. ఎవరింటిని గూర్చి ఆ భక్షించుతుందంట ఆయన? దేవుని ఇంటిని గురించి. మళ్ళా చదువుని ఒకసారి మనం అర్థం కావాలి అంటే, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి అంటున్నాడు. ఏమంటే దేవుడి ఇంటిని గూర్చిన ఆసక్తి అనేది మనల్ని భక్షించుద్దా? ఆయనకంటే భక్షించుతుందంట. ఏమంటే దేవుడి ఇంటి పైన, అంటే దేవుని సంఘాల పైన ఎంత ఆసక్తి కలిగి ఉన్నవాడండి దావీదు గారు. అందుకేనండి ఆ తరంలో ఉన్న వారికి సేవ చేయగలిగాడు. ఆయనకి ఆసక్తి ఉండబట్టే దేవరాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగాడు. మనకి అదే కనుక ఆసక్తి ఉంటే మన దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించగలుగుతున్నామా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నామా? ప్రతిరోజు దేవుని మాటలను వినగటానికి ఆసక్తి చూపగలుగుతున్నామా? ప్రతిరోజు దేవుని పని చేయడానికి ఆసక్తి చూపుతున్నామా? లేదండి. కానీ ప్రియమైన దేవుని వలన దావీదు గారికంట దేవుడి ఇంటి పైన ఆసక్తి కలిగి ఆ ఇంటి అంట భక్షించుతుందంట. ఎందుకు భక్షించటం? చెప్పాలి, మార్చాలి, అనేకులను దేవుడు నిలబట్టాలి అనే కోరిక దావీదు గారిలో ఉందండి. అందుకని అపోస్తుల కార్యంలో ఆ మాటను రాశాడండి. 13వ అధ్యాయంలో ఒకసారి చూడండి. ఆ మాటను ఎందుకు అనుకున్నారు రాశారు? ఏమంటే 13వ అధ్యాయము 36వ వచనం. 13వ అధ్యాయము 36వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనం. దావీదు దేవుని ఇష్టం, సంకల్పం అంటే ఇష్టం చొప్పున తన తరము వారికి సేవ చేసిండు. ఏమండి సేవ విషయంలో ఆసక్తి అండి. దేవుని సేవ అంటే అంత ఆసక్తి ఉండబట్టే తన ఉన్న ఆ తరములో ఉన్న వారికి సేవ చేసి నిద్రించాడు. నిద్రించడం అంటే చనిపోవడం. నిద్రించడం అంటే చనిపోవడం. మన దృష్టిలో శరీరాన్ని విడిచిపెడితే మన దృష్టిలో చావు, కానీ దేవుడి దృష్టిలో ఈ శరీరాన్ని ఆత్మ విడిచిపెడితే అది నిద్ర అంటున్నాడు. అంటే తను ఉన్న ఆ కాలంలో తన చుట్టూ ఉన్న వారికి ఏం చేశాడు? సేవ చేసిండు. దేవుడు మా పని విషయంలో ఆసక్తి కలిగి మరి సేవ చేసిండండి. ఆయనకు ఆసక్తి ఉంది కాబట్టి సేవ చేయగలిగిండు. ఆయనకు ఆసక్తి ఉండబట్టే దేవుడి మాటలను తెలియజేసిండు. ఆసక్తి ఉంది కాబట్టి దేవుని ప్రజలను, అనేకులను దేవుని వైపు నడిపించగలిగిండు. ఎలా నడిపించగలిగిందంటే ఆయన దేవరాత్రులు దేవుని వాక్యం ఏం చేసిండు? ధ్యానించగలిగిండు. మొదట మనం ధ్యానించగలిగితే ఆసక్తి మనలో ఆటోమేటిక్గా పెరిగిద్దండి. దేవుడి పని చెయ్యాలని, దేవుడి మాటలు వినాలని. మనం బైబిల్ చదవటానికే ఆసక్తి లేనప్పుడు మనం ఎలా పని చేయగలుగుతాం? ఎలా దేవుడి సన్నిధికి వెళ్ళగలుగుతామండి? వెళ్ళలేము. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల దేవుని పని విషయంలో కానీ, దేవుడి మాటలు వినే విషయంలో కానీ ఏమండి ఆసక్తి అనేది మనం ఏం చేయాలి? కనపరచాలి అనేదే బైబిల్ యొక్క ఉద్దేశం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనంలో కొడుతుంది. ఒకసారి ఇక్కడ ఏం చదువుతున్న అపోస్తలైన పౌలు గారు, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి ఎవరిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు? ఏమండి ఎవరికి రాస్తున్నాడు ఈ ఉత్తరాన్ని? రోమాలో ఉన్న సంఘానికి. ఏమండి వారంట దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమా? మరి మన గురించి ఎలాంటి సాక్ష్యం ఇవ్వాలి దేవుడికి?
ఏమండి మనం పని చేయగలుగుతున్నామా? దేవుడి మాటలు వినగలుగుతున్నామా? దేవుని కొరకు మనం బ్రతకగలుగుతున్నామా? ఇలాంటి సాక్ష్యాలు దేవుని ఎదుట ఎవరు చెప్తారో తెలుసా? ఇప్పుడు మనకి. అప్పుడు ఆ కాలంలో పౌలు గారు మరి రోమా సంఘాన్ని గురించి ఆయన సాక్షి ఇచ్చాడు. ఇప్పుడు మన గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? ప్రకృతి సాక్షిని ఇవ్వాలండి. మన గురించి మనం చనిపోయిన తర్వాతకి మనం వెళ్ళిపోతాం చూసావా, అప్పుడు ఈ ప్రకృతి అంతా సాక్ష్యం ఇచ్చింది. ఇదిగో నా కుమారుడు బాబంకులు, లేదా నా కుమారుడు మరి సుధాకరు, లేదా నా కుమారుడు కోటి మరి మీ కొరకు ఎంతగానో బ్రతికాడయ్యా, మీ కొరకు ఎంతగానో పనిచేసాడయ్యా, మీరంటే ఎంతో ఆసక్తి అయ్యా అని సాక్ష్యం చెప్పాలి ప్రకృతి. ఆ రోజు అపోస్తులైన పౌలు గారంట రోమీలకు సంఘాన్ని రోమా సంఘాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? మరొకసారి చదువుదాం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి చూసారండి, జ్ఞానానుసారమైనది కాదంట. అంటే జ్ఞానానుసారమైన ఆసక్తి కదా, వారికి ఆసక్తి అయితే ఉంది కానీ అది జ్ఞానానికి సంబంధించింది కాదు. జ్ఞానం అనగా, జ్ఞానం అంటే ఏంటిది? ఇటు చూడండి ఒకసారి. జ్ఞానం అంటే ఏమిటి? దేవుడి మాటలు. ఏమండి? దేవుడి మాటలు లేదా క్రీస్తు అయిన జ్ఞానమే, దేవుడి మాటలైన జ్ఞానమే. అంటే దేవునికి సంబంధించిన ఆసక్తి కాదంట. అంటే వాళ్ళు ఎవరాలీలు? రోమా సంఘస్థులు. ఏమంటే ఆనాడు అపోస్తలులైన పౌలు గారు కావచ్చు, లేదా బర్నబారు కావచ్చు, లేదా తిమోతి గారు కావచ్చు, అంత మంచి సేవకులు చెబితేనే వారి యొక్క ఆసక్తి అంటే జ్ఞానానుసారమైనదిగా లేదంట. మరి ఇప్పుడున్న బోధకులు చెబుతున్న ఈ బోధ విషయంలో ఆసక్తి ఏమండి మరి జ్ఞానానుసారమైనగా ఉంటుందా? ఆలోచించాలి. చాలా మందిలో ఆసక్తి ఉండొచ్చు, కానీ ఎలాంటి ఆసక్తి తెలుసా? శరీర సంబంధమైన ఆసక్తి ఏముంది? నేను ఈ రోగాలు పోగొట్టుకోవాలి అంటే మరి దేవుని యొక్క సేవకుడి దగ్గరికి నేను వెళ్ళాలి, ఈ యొక్క శరీర సంబంధమైన కోరికలను తీర్చుకోవాలి అన్న ఆసక్తి కానీ తప్ప దేవుని జ్ఞానానుసారమైన ఆసక్తి చాలా మందిలో లేదు. ప్రియమైన దేవుని అది జ్ఞానానుసారమైన మరి ఆసక్తి లేకపోవడం అంటే. చాలా మందిలో ఆసక్తి అలాంటి ఆసక్తి అంటే రోగాలు పోగొట్టుకోవాలని, శరీర కోరికలు తీర్చుకోవాలనే ఆసక్తితో దేవుని సన్నిధానికి వస్తున్నారు. వీళ్ళు కూడా నేర్పే వాళ్ళు కూడా ఎలా నేర్పిస్తున్నారు, ఎలా ఆసక్తి కల్పిస్తున్నారంటే ఇలాంటి చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికే మరి దేవుని మాటలు తెలియజేస్తున్నాయి కానీ తప్ప జ్ఞానానుసారమైన దేవునికి ఇష్టమైన ఆసక్తిని కలిగి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలన్న ఇలాంటి ఆలోచనలు మరి తెలియజేస్తున్నారంటే లేదనే చెప్పవచ్చు. ఏమండి? మరొక మాటని మనం చూద్దాం. ఏమండి? మరొక మాటను అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 10వ వచనం. ఏమండి? ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 10వ వచనం. మేము అనేక దినములు అక్కడ ఉండగా మంచిగా చదవండి. 21వ అధ్యాయము 10వ వచనంలో మంచిగా స్పష్టంగా చదవాలి. మేము అనేక దినములు అక్కడ ఉండగా హగాబు అను ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చాను. అతడు మా వద్దకు వచ్చి పౌలు యొక్క నడికట్టును తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని 20 వచనం క్షమించండి 20 వచనం నుంచి వారు విని దేవుని మహిమపరిచి అతను చూచి సహోదరుడా యూదులలో ఈ విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూస్తున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. ఇక్కడ చూడండి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు లూకా గారు. ఏమని చెబుతున్నాడు అండి? ఏమండి? అపోస్తల కార్యాలయము 21వ అధ్యాయం 20వ వచనంలో వారు విని, ఏమండి ఏం విన్నారు?
దేవుని వాక్యాన్ని వారు విని దేవుణ్ణి మహిమపరిచి అతన్ని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారంట. ఎవరందరూ? ఇశ్రాయేలులందరూ, యూదులందరూ. ధర్మశాస్త్రం అంటే వారికి నిజంగా ఎంతో ఆసక్తి అండి. అంత ఆసక్తి ఉండబట్టే అపోస్తలుడైన పౌలు గారు దేవుడిలో లేనప్పుడు ఏమండి సంఘాన్ని ఎంత హింసించాడండి. అవునా కదా? ధర్మశాస్త్రం అంటే ఆసక్తి ఉండబట్టే కానండి మరి ఆయన సంఘాన్ని హింసించాడు. ఆ తర్వాతకి మరి అపోస్తలుడైన పౌలు గారు ఏమంటే ఆయనను యేసుప్రభువు వారే స్వయంగా ఈయనను ఏం చేసిండు? మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడు? దమస్కాకి వెళ్ళే సమయంలో ఏమండి దమస్కాకి వెళ్ళి ఆ పత్రికలు ఇచ్చి సంఘానంతటిని నాశనం చేయాలని ఒక ఉద్దేశంతో ఆసక్తితో వెళ్తున్నాడు. ఆ సమయంలో యేసుప్రభువు వారు ప్రత్యక్షమయ్యి ఆయన ఏం చేసిండు? పౌలు గారిని యేసుప్రభువు వారు మార్చి పడేసిండు. ఏమండి అప్పటి నుండి ఏమండి దేవుడి పైన ఏం చేసిండు? ఆయన ఆసక్తిని పెంచుకున్నాడు. ఆసక్తిని పెంచుకొని చంపాలనుకున్న ఏనే ఏం చేసిందంటే తన ప్రాణాన్ని అయినా పెట్టాలి అంటే ఎంత ఆసక్తి చూశానండి దేవుని కొరకు. తన ప్రాణాన్ని అయినా పెట్టాలన్న అంత ఆసక్తితో దేవుడి మాటలు చెప్పడం కానీ, బోధించడం కానీ, లేదా మరి దేవుని కొరకు బ్రతకటం కానీ ఏమండి ఆ విషయంలో ఎంతగా ఆసక్తి చూపాడో మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని వలన ఒకనాడు ఇశ్రాయేలులంట దేవుని మాటలు వినటానికి ఎంత ఆసక్తి చూపి ఏమండి ఎక్కడెక్కడ నుంచో వచ్చారంట. చూడండి ఆ మాట మీకు 2వ అధ్యాయంలో చూపిస్తాను. అపోస్తలుల కార్యాలయము 2వ అధ్యాయంలో ఒకసారి మనం చూస్తేనండి ఏమండి 10వ వచనం చూద్దాం. వాళ్ళకి ఎంత ఆసక్తి ఉందో, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో. 8వ వచనం నుంచి చూద్దాం. 8వ వచనం అపోస్తలుల కార్యాలయము 2వ అధ్యాయం 8వ వచనం. మనలో ప్రతివాడు ఎన్నో వచ్చిన 8వ వచనం. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలతో వీరు మాట్లాడట మనం వినుచున్నామే. ఇదేమి? పార్దీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతామియులు, యూదాయు, కప్పదోకియ, పొంతు, ఆసియా, ఫుగ్రియా, పంపులియా, ఐగుప్తు దేశమందులు వారు కురేనీ దగ్గర లిబియా ప్రాంతములందు కాపురమున్న వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు అంటే వీళ్ళంతా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రతి విశ్రాంతి దినాన్ని వచ్చేవాళ్ళంటండి. నిజంగా అక్కడ ఒక మందిరం అనేది నిర్మాణం చేసినప్పుడు యూదులండి ఒక్కడు ఉండేవాళ్ళు కాదండి, వీళ్ళు ఎక్కడెక్కడెక్కడో ఉండేవాళ్ళంటండి. వీళ్ళంతా దేవుని యొక్క వాక్యం వినడానికి ఒక సందర్భం వచ్చినప్పుడు వీళ్ళంతా వెళ్ళేవారంటండి. చూసారండి పెంతెకొస్తు పండుగ దినం రోజు ఏమండి ఇప్పుడు మన ఆత్మీయ సహోదరులు ప్రసన్న బాబు అన్నయ్య గారు కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎక్కడికి రమ్మంటున్నాడు? విశాఖపట్నానికి రమ్మంటున్నాడు. ఎందుకు? 5 రోజులు కూడా మహాజ్ఞానాన్ని వినిపించడానికి. ఏమండి ఆ మాటలు వినడానికి నిజంగా అండి ఎంతమంది ఆసక్తి కలిగి ఎంతోమంది ముంబై నుండి కానీ, లేదా మద్రాసు నుంచి కానీ, ఇటు చెన్నై నుంచి కానీ, ఇటు హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా విశాఖపట్నాన్ని చేరుకుంటున్నారు. ఎప్పుడు తెలుసా? జనవరి నెలలో. నిజంగా వాళ్ళకి ఎంత ఆసక్తి ఉంటేనండి హైదరాబాద్ ఎక్కడ, విశాఖపట్నం ఎక్కడండి, చెన్నై ఎక్కడ, మరి విశాఖపట్నం ఎక్కడ, ఇటు ఖమ్మం ఎక్కడ, విశాఖపట్నం ఎక్కడ? చూడండి ప్రియమైన దేవుడు వాడికి ఎంత ఆసక్తి లేకపోతే 5 రోజులు అక్కడ ఉంటూ నిద్ర ఉన్నా సరిగా లేకపోయినా, భోజనం సరిగా ఉన్నా లేకపోయినా, ఏమండి అవునా కదా, వసతి సరిగ్గా ఉన్నా లేకపోయినా కానీ దేవుని పట్ల అంత ఆసక్తి లేకపోతే అంత దూరం వెళ్ళి వాక్యాన్ని వింటున్నారు. ఆ రోజు ఇశ్రాయేలీయులు కూడానండి మరి ఎప్పుడు
పస్కా పండుగ అదేనా, పెంతెకొస్తు పండుగ రోజు. ఏమండి దేవుని యొక్క వాక్యం వినడానికి ఇప్పుడు మనం చదివి చూసా ఈ ఊరు పేర్లని ఇవన్నీ మనం చూస్తే అన్ని ఒక దగ్గరలో, ఇవన్నీ ఈ ప్రాంతాలన్నీ ఒక దగ్గరలో. ఏమండి వాళ్ళంతా ఒక చోటుకి రావాలంటే ఎంత కష్టం అండి, ఎంత ఆసక్తి లేకపోతే మరి దేవుని సన్నిధానానికి వెళ్ళి వాళ్ళంతా ఆ రోజు దేవుని మాట వినేవాళ్ళండి. ఇప్పుడు మేము దేవుడు మర్చిపోలేదు ఆ విషయాన్ని మనకి ఈరోజు గుర్తు చేస్తున్నాడు. వాళ్ళలో ఉన్న ఆసక్తి మనలో కలిగించాలని. మరొక మాట చూద్దాం. అదే అపోస్తుల కార్యాలయము 22వ అధ్యాయం 3వ వచనం. అదే అపోస్తుల కార్యాలయము 22వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమయేలు పాదము యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రమగు సంబంధమగు నిష్ఠ యందు శిక్షకుడినై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చిన ఆసక్తుడినై ఉండి. చూసారండి, నేను ఇందాక అదే చెప్పాను. అపోస్తలుడైన పౌలు గారికి కూడా ధర్మశాస్త్ర సంబంధ విషయంలో కూడా ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడో ఎవరికి తెలియజేస్తున్నాడు ఇక్కడ పైన చెప్పుకుంటున్నాడు. పైనుంచి చూద్దాం. ఈయన బంధించబడ్డప్పుడు చదువుతున్నాడు అనమాట ఈ విషయాన్ని. 22వ వచనంలో, సహోదరులారా తండ్రులారా నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానం ఆలకించండి. అతడు ఎబ్రీ భాషలో మాట్లాడుట వారు విని మరి ఎక్కువ శబ్దముగా ఉండి అప్పుడు అతడు ఇలా చెప్తున్నాడు, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల యొక్క ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠ యందు నేను శిక్షకుడినై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చిన నేను కూడా ఆసక్తుడినే, నేను కూడా ఒక యూదుడినే, నేను కూడా ధర్మశాస్త్రంలో ఆసక్తి కలిగి నేర్చుకున్నాను. శిక్షకుడిని అంటే నేర్చుకున్నాడు. మీకు ఒక్కరికే ధర్మశాస్త్రం మీద ఆసక్తి ఉందా? నాకు కూడా ఉంది. నేను కూడా యూదుడనే. మీరు ఎలాగైతే యూదుడులో నేను కూడా యూదుడనే. దేవుడి పట్ల నాకు కూడా ఆసక్తి ఉంది. ధర్మశాస్త్రం అంటే నాకు కూడా ఆసక్తి ఉందని ఆ విషయాలన్నిటినీ తెలియజేస్తున్నాడు. ఎప్పుడు అంటే ఆయన పట్టుబడ్డప్పుడు ఈయనని పట్టుకున్నారన్నమాట యూదులు. ఎవరిని? అపోస్తులైన పౌలు గారిని చంపటానికి, ఆయనను చంపడానికి ప్రయత్నం చేస్తున్న విషయంలో ఆయన చెప్పుకుంటున్నాడండి. దేవుడి పట్ల కానీ ధర్మశాస్త్రం పట్ల కానీ ఏమండి ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో నేను అనేది విషయాలను తెలియజేస్తున్నాడు. అంటే ప్రియమైన దేవుని వలన ప్రతి మనిషిలో ఆసక్తి అనేది ఉండాలనే ఈరోజు మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. దేవుడు పని విషయంలో కానీ, దేవుడి మాటల విషయంలో కానీ, సన్నిధానికి వెళ్ళే విషయంలో కానీ, ప్రతి విషయంలో దేవునికి సంబంధించిన ప్రతి విషయంలో మనకి ఏముండాలి? ఆసక్తి అనేది ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారికి ఎలా ఆసక్తి ఉందో, దావీదు గారికి ఎలా ఆసక్తి ఉందో, మనకు ముందున్న సంఘస్థులు ఎంతమంది ఆసక్తి ఉంటేనే కదండి సంఘం అనేది నిలబడగలిగింది. వాళ్ళకే కనుక ఆసక్తి లేకపోతే ఈరోజు మనం కూడుకునే అవకాశమే లేదు. అంటే ప్రియమైన దేవుని వలన మనకి ఈ ఆసక్తి దేని గురించి? పరలోకం పొందాలనే. కాబట్టి ప్రియమైన దేవుని వలన ఇప్పటి వరకు దేవుని యొక్క మాటలు విన్నందుకు మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, మరి ఈ ఆసక్తి ఇప్పటి వరకు మీకున్న ఈ ఆసక్తి మీరు చచ్చిపోయేంత వరకు లేదా నేను చచ్చిపోయేంత వరకు ఈ ఆసక్తి అనేది మరి నిలబడాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కలుముసులో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దైవాన్ని కొందరు స్తోత్రాలు తండ్రి. మరి నాయన ఇప్పటి వరకు నీ పిల్లలకు కొన్ని మాటలు తెలియజేశాను. నిజంగా తండ్రి ప్రతి మనిషిలో ఆసక్తి అనేది
ఉండాలని, మీ మాటలు వినాలనే ఆసక్తి, మీ కొరకు పనిచేయాలనే ఆసక్తి, మీ కొరకు బ్రతకాలనే ఆసక్తిని మీ పిల్లల్లో మరి నిత్యము నిలబడాలనే ఈ మాటలు తెలియజేశాను. మరి తండ్రి, ఈ మాటలు తెలియజేనే ఆలోచన మీరు నాలో పుట్టించారని మీకు నిజంగా వందనాలు చెల్లించుకుంటూ, ఇప్పటివరకు చెప్పబడిన ప్రతి మాటలు మీ పిల్లలు మర్చిపోకుండా మీ కొరకు ఉన్నతంగా భద్రకు సహాయం తెచ్చేయమని ప్రభువు యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.